హైదరాబాద్లో ఓ పక్కన హైడ్రా, రెండో పక్కన అసలు ఇల్లు కొనాలా లేదా తెలియక అల్లాడుతుంటే ఉన్నటువంటి వాళ్ళు అల్లాడుతున్నటువంటి రోజుల్లో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఒక అపార్ట్మెంటు, రెండో అపార్ట్మెంట్ మధ్యలో ఇంకొక అపార్ట్మెంట్ కట్టడము, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి ఇల్లు కూల్చి అపార్ట్మెంట్ కట్టాలంటే భారీ ఎత్తున కిందకి పునాదుల కోసం తీయాలి. ఇలాగా ఒక ప్రదేశంలో చేస్తుండగా పక్కనున్నటువంటి బిల్డింగు అంటే ఇది శంకుస్థాపన కోసం అని చెప్పేసి పునాదుల కోసమని భూమిని తవ్వుతూ ఉంటే ఈ భూమి తవ్వకం అనేది పక్క బిల్డింగులకు ప్రమాదం అన్న విషయం వాళ్ళ బయటపడింది. సిద్దిక్ నగర్ దగ్గర జరిగినటువంటిది అదే. పక్కనున్నటువంటి ప్రాంతంలో అది పక్కన ఉన్నది అంటే అపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి దీంట్లో తవ్వకాలు చేస్తూ ఉంటే ఆ భవనం పక్కకు ఒరిగిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ పరుగులు పెట్టుకుంటూ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. వాళ్ళందరినీ ఇప్పుడు ఇళ్లల్లో వాళ్ళ సామాన్లతో సహా ఉన్న కట్టుబట్టలతో పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ బిల్డింగే కూలుస్తామంటున్నారు, అందులో కాగితాలు అవన్నీ ఉన్నాయి తీసుకుంటామంటారు. రెండోది అసలు ఇవాళకి వాళ్ళు రోడ్డును పడిపోయినట్టు కదా. వాళ్ళు ఏం తప్పు చేశారు? నిన్నటిదాకా ప్రశాంతంగా ఉంటారు, నేను రాత్రి అకస్మాత్తుగా ఇదేంది వాళ్ళ ఇంటి వెనకాల ఇంకొక అపార్ట్మెంట్ ఏదో వస్తుంది, చక్కగా తమ ప్రాంతం డెవలప్ అవుద్ది అనుకుంటారు. కానీ ఉన్నదే ఉనికికే ప్రాబ్లం వస్తుంది అన్నటువంటి విషయం తెలియలేదు. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. రాత్రి అంతా చలిలోనే రోడ్డు మీద ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ విషయంలో ఒక కొత్త సంక్షోభానికి తెరదీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఈ పెద్ద భవనం ఏదైతే వాళ్ళ ఒరిగిపోయిందో దాన్ని కూల్చేస్తారు, బాగానే ఉంది. వాట్ నెక్స్ట్? వాళ్ళ జీవితాలు, అందులో కొనుక్కున్నటువంటి వాళ్ళు, అందులో అద్దెకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఆస్తి, నడి రోడ్డు మీద నిలబడ్డటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇదే $1 మిలియన్ ప్రశ్న.